కానీ ఈరోజు కొత్తగూడెం పట్టణంలో ఉన్నటువంటి సిపిఎంఎల్ మాస్ లైన్ ఆఫీసులో ప్రగతిశీల మహిళా సంఘం, ప్రగతిశీల యువజన సంఘం జిల్లా కమిటీల సమావేశం జరిగింది. ఈ సమావేశం సందర్భంగా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు రాష్ట్రంలో గెలవగానే 6 గ్యారెంటీలని అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడుస్తున్నా కూడా వాటి అమలుకు పూనుకోనటువంటి పరిస్థితి ఉంది. అందుకని తక్షణమే ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానం ప్రకారము 6 గ్యారెంటీలను అమలు చేయాలని చెప్పి మా మహిళా సంఘం, యువజన సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించారు, చాలా బాగుంది. కానీ ఆచరణలో మాత్రం అనేక ఇబ్బందులకు గురవుతున్నారు మహిళలు, ప్రయాణికులు. ఏమిటంటే ఆయా బస్ డిపోల పరిధిలో ఉన్నటువంటి సర్వీసుల్ని ఇతర జిల్లాలకు, ఇతర ప్రాంతాలకు వెళ్ళేటువంటి ఎక్స్ప్రెస్లను కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకని వాళ్ళ ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనంగా అవసరమైన చోటికి ఎక్స్ప్రెస్లు, పల్లె వెలుగులు, బస్ సర్వీసులు ఏర్పాటు చేయాలనేటువంటిది ఒకటి డిమాండ్ చేస్తూ తీర్మానం చేయడం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు బెల్ట్ షాపుల్ని కూడా రద్దు చేస్తాము అనేటువంటిది ఒక హామీ ఇచ్చారు. ఆ హామీని మేము స్వాగతిస్తున్నాం. కానీ ఈనాటికి కూడా అమలుకు కూనుకోనటువంటి స్థితి ఉంది. ఈ బెల్ట్ షాపులు విపరీతంగా విచ్చలవిడిగా నడుస్తున్నాయి. కూరగాయల కంటే దారుణంగా ఇవాళ వాటర్ బాటిల్స్ సప్లై అవుతున్నటువంటి స్థితి ఉంది. అందుకనే తక్షణమే వీటిని అదుపు చేయడానికి చర్యలు తీసుకోవాలి ప్రభుత్వము, ఎక్సైజ్ అధికారులు అని చెప్పి మేము డిమాండ్ చేస్తామున్నాము. ఇవాళ విష జ్వరాలతోటి అనేక గ్రామాల ప్రజలు అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. డెంగ్యూ జ్వరాలు, ఒళ్ళు నొప్పులతోటి విపరీతమైనటువంటి జ్వరాల బారిన పడి ప్లేట్లెట్స్ పడిపోయి మరి ప్రైవేట్ హాస్పిటళ్లలో చేరుతున్నటువంటి స్థితి కూడా ఉంది. అందుకనే తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా వైద్యాధికారి గారు జిల్లాలో ఎక్కడెక్కడైతే జ్వరాల తీవ్రత ఉందో, డెంగ్యూ జ్వరాలు వ్యాప్తి ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి, అవగాహన కోసం మీటింగ్లు ఏర్పాటు చేయాలి. ఈ జ్వరాల తీవ్రత ఉన్నటువంటి చోట యుద్ధ ప్రాతిపదికపైన వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే సమయంలో ఇవాళ ప్లేట్లెట్స్ పడిపోయినటువంటి వాళ్ళకి కొంతమందికి రక్త పరీక్షలు చేయడానికి కూడా అనేక హాస్పిటల్స్లో సౌకర్యాలు లేనటువంటి స్థితి ఉంది. అందుకని ఆ సౌకర్యాలను కూడా మెరుగుపరచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.